హలో అమ్మ, నువ్వు 100 సార్లు ఫోన్ చేసినా నేను పోయే టైంకి పోతా కదే. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? అది కాదే, నీకు చాలా జాగ్రత్తగా వెతికి పెట్టిన సంబంధం ఇది. లేట్ అయితే పరువు పోతుంది. లేట్ అయితేనే పరువు పోతుందంటే ఆ సంబంధం ఎందుకే మనకి? మీ ఊర్లో ఉన్నట్టే ఉంటుంది అనుకుంటున్నావా? మంచిగా మాట్లాడు సరేనా? నీ చెక్ లిస్ట్ తీయకు వాడి ముందు. అమ్మా పెడతావా వచ్చేనా? అమ్మో సరే అమ్మా, జాగ్రత్త. ఇప్పటికే ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఇదైనా సెట్ అవుద్దో లేదో చూద్దాం. హాయ్. హే హాయ్. మీరేనా పవన్? నేనేనండి. ఎందుకలా అడుగుతున్నారు? అంటే ప్రొఫైల్లో చాలా సన్నగా ఉన్నారు, ఓ హెయిర్ కూడా ఫుల్ ఉంది కదా. అదే, మా మదర్ పాత ఫొటోస్ పెట్టారండి. సో Okay. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అలా చేంజ్ అయ్యాను. చూడ్డానికి యావరేజ్గా ఉన్నాను, కానీ క్యారెక్టర్లో ఉందో చూద్దాం. సో షెల్ వి ఆర్డర్ సంథింగ్? యా, మీరు చేయలేదా? లేదండి, మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నా. మీరు రాకుండా ఆర్డర్ చేస్తే బాగోదు కదని నేను ఆర్డర్ చేయలేదు. ఏంటి ఇప్పుడు లేట్ వచ్చానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా లేక ష్యూరిటీనా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్. డ్రెస్సింగ్ సెన్స్ యావరేజ్గా ఉంది, వెల్ గ్రూమ్డ్. గ్రూమ్ అవుతాడో లేదో చూద్దాం. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆర్డర్ ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుందండి. ఇప్పటికే కూర్చొని చాలాసేపు అవుతుంది. అయ్యో, ఆర్డర్ గురించి కాదండి, మ్యారేజ్ గురించి. ఓ మ్యారేజ్ గురించా? దాని గురించి కదండి మాట్లాడడానికి వచ్చింది. నేను నా లైఫ్లో చేసుకోబోయే అమ్మాయితో హాఫ్ ఆఫ్ ది లైఫ్ తనతో పంచుకోవాలనుకుంటున్నాను. లవ్ అంటే ఎటు వర్కౌట్ అవ్వలేదు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుందని బాగా నమ్ముతున్నాను. పార్ట్నర్షిప్ కాకుండా రిలేషన్షిప్లో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నానండి. నైస్ పర్స్పెక్టివ్, గుడ్. ఎనీ పాస్ట్ రిలేషన్షిప్స్? అయ్యో రామా, మీరేంటండి బాబు మరి అంత ఓపెన్గా నేసారు? మీ ప్రశ్నలు తూటాల్లో పేరుతున్నాయి. అబ్బే అలాంటివేం లేదండి. ఇలా అడగాలంటే మరోలా ఉంది. మీకు కూడా ఏమైనా? లేదు. అండ్ యా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్. మ్యారేజ్ అంటే కొంచెం సీరియస్గా తీసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఫస్ట్ మ్యాచ్. ఆహా, నక్కతోక తొక్కేవరా. సో కొన్ని ప్రశ్నలు ఎక్కువే. ఓకే నైస్. నేను కూడా కరెక్ట్ పార్ట్నర్ ఎంచుకోవడానికి ఎదురు చూస్తున్నానండి. లేదంటే జీవితమైన నరకంగా అవుతుందండి. ఇప్పటివరకు బాగానే ఉంది. ఫైనల్ టెస్ట్ పాస్ అవుతాడో లేదో చూద్దాం. పెళ్ళయ్యాక వైఫ్ వర్క్ చేయడం గురించి మీ ఒపీనియన్? ఓహ్ అబ్సల్యూట్లీ, నాకు ఎటువంటి ఇబ్బందే లేదండి. ఎందుకంటే ఈ జనరేషన్లో అదొక పెద్ద ప్రశ్నేనా? ఆడ మగ ఇద్దరు సమానమే. ఇద్దరు కలిసి పని చేస్తేనే కదా ఇల్లు బాగా నడుస్తుంది. కానీ మీరు మాత్రం ఎటువంటి పని చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము బాగా ఉన్నోళ్ళం. మా పేరెంట్స్ లవ్లీ వైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం మీరు గమనించారనుకోండి, మీకు మెటర్నిటీ టైంలో పెయిడ్ సర్వెంట్స్ ఉంటారు. మిమ్మల్ని దగ్గరుండి బాగా చూసుకుంటారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనుకోండి. తూ ఎదవా, మళ్ళీ అక్కడికే వచ్చాడు. అమ్మా నీకుంటుందే ఈరోజు. సో మీరేమంటారు? ఇంతకీ ఏం చెప్తారు? హలో మిమ్మల్నే. సార్ యువర్ ఆర్డర్. ఇది నా ఆర్డర్ కాదే. మీదే మేడం. ఆహా, నేను ఆర్డర్ చేసిన డబుల్ ఎక్స్ప్రెసో. ఏంటయ్యా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? చెప్పింది వినపడదా? ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. యా, మనకు సెట్ అవ్వదు, మీరు వెళ్ళొచ్చు.
ఏమైందండి? ఎందుకంటున్నారు అలా? మీ దృష్టి మొత్తం పిల్లల మీదే ఉన్నట్టుంది. ఏజ్ బారైంది కదా, ఎక్స్పెక్ట్ చేయాల్సింది. అంటే వైఫ్ని పిల్లల మిషన్ చేసేసి ఇంట్లో కట్టేద్దాం అనుకుంటున్నారు. ఈరోజైతే ఆ అమ్మాయి మీకు దొరకదు. చూడండి, మా ఇంట్లో ఆడవాళ్ళని మేము దేవతలా చూస్తాం. మీరు ఇలా అవమానించడం మర్యాదగా లేదు. అయినా మీకు మా ఇంటి దేవత అదృష్టం లేదనుకుంటా. నువ్వు పిల్లని కాదు, గేదెని చేసుకో. హ? నీకు కావాల్సినట్టు పడుంటది, నీకు కావాల్సినవి ఇస్తుంది. యు మే లీవ్. వాట్? లాస్ట్ సంబంధం ఓకే చేయాల్సింది. మమ్మీ మమ్మీ, ఇంకో సంబంధం చూడు. సో యా, నిన్నే షాపింగ్కి మా ఫ్రెండ్స్తో జారాకి పోయాను. క్రెడిట్ బిల్ దాటిపోయింది. యూ మైండ్ పేయింగ్ ద బిల్? నో ఇష్యూస్. యాక్చువల్లీ నేను స్ట్రేంజర్స్ నుంచి అస్సలు హెల్ప్ తీసుకోను, బట్ వాట్ టు డూ? యా, నా హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్, షాపింగ్ అండ్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్. అలా పెళ్లి తర్వాత మా ఫ్రెండ్స్తో ఫారెన్ ట్రిప్స్కి ప్లాన్ చేస్తున్నాను. సారీ, మీరేం మాట్లాడట్లేదు. మీరు మాట్లాడినిస్తే కదా, అంటే మీకు చెప్పుకోవడానికి చాలా ఉంది కదా. 1 సెకండ్, మీ ఫోటో మా ఫ్రెండ్స్కి పంపించాను. ప్లీజ్ చెప్పండి, నేను కొంచెం ఎక్కువే మాట్లాడతాను. ఇది మాత్రం హానెస్ట్ ఒప్పుకున్నారండి. సో ఐ మీన్ టు ఆర్కిటెక్చర్, డీసెంట్ షిఫ్ట్, అండ్ నాకు నాన్న ఒకరే. యా, ఇది చూసారా? నిన్న నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. 100 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. హీస్ రాఘవ్, నా బెస్టీ. ఓ, ఐ లవ్ హిమ్. యాక్చువల్లీ మా సిస్టర్ ఎప్పుడు చెప్తుండేది ఏదో ఒక పని చేసుకోమని. బట్ ఇప్పుడు పెళ్ళే బెటర్ కదా. జాబ్ ఇదంతా ఎవరు చేస్తారు, ఎవరు కష్టపడాలి? అవును, కరెక్ట్. సో యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్ట్ మై పార్ట్నర్ టు బీ అటెంటివ్, అట్లీస్ట్ కొంచెం. అండ్ మీరు చాలా సోది చెప్తున్నారు. అండ్ యా, మీరు అసలు నా టైప్ కానే కాదు. అసలు అప్పటి నుంచి వైబే మ్యాచ్ అవ్వట్లేదు. సచ్ అ వేస్ట్. నా లైన్ కూడా మీరే చెప్పేసాలండి. కనీసం రిజెక్ట్ చేసి సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఇవ్వరా? వాట్ స్టూపిడ్. టైం బుక్. రే మామా, మ్యారేజ్ మేడ్ ఇన్ హెల్ రా. అరే ఏం పిల్లరా బాబు, అది నోరా లేకపోతే బోరా, లోడా లోడా వాగుతూనే ఉన్నది. అయినా మనకు కావాల్సిన అమ్మాయి దొరకదురా. దొరకడం కూడా కష్టమే. ఫస్ట్ ఆ షాదీ.com అని పట్టుకొని అన్నారా. వెళ్ళిపోయింది. ఆఫీస్కే రా. యా. వాట్? రే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇక్కడ డొనేషన్ అడగడానికి ఎవరు వచ్చారు? అంటే విమెన్ అలా జడ్జ్ చేసేస్తారా మీరు? హౌ ఇన్సెన్సిటివ్. అసలు ఏమైందండి, ఇలా సడన్గా వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? మీ ప్రొఫైల్ ఏమైనా రిజెక్ట్ చేశానా? మీరెవరు నన్ను రిజెక్ట్ చేయడానికి? అండ్ మగవాళ్ళు చెప్పిందే వినాలా ఇప్పుడు ఆడవాళ్ళు? ఓ, మా కాన్వర్జేషన్ విన్నారా? అవును, అంటే ఎదుటోడు మాట్లాడేది కూడా వినాలి కదా. మీ ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కాదు. హలో మేడం, పెళ్లి విషయానికి వస్తే ప్రతిదీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నా పార్ట్నర్ నా మాట వింటుందో లేదో నాకు తెలియాలి కదా. ఇంటికి వచ్చాక అలా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోవాలి. తనలో నాకు అది కనిపించలేదు, ఆ వాల్యూ ఉందనిపించలేదు. అయితే మాత్రం హౌ కెన్ యూ జడ్జ్ షీఈ్ నాట్ ద రైట్ పర్సన్ అని? అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. అంటే మీకోసం వచ్చిన పక్కెళ్ళాడుకో అన్నంత ఈజీగా జడ్జ్ చేసి పంపించడం కాదు తెలుసుకోవడం అంటే. జస్ట్ షట్ అప్. మీకు తెలీదు, నా రీజన్స్ నాకున్నాయి. హీస్ అ టోటల్ జర్క్ అండ్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సి, మీ పేరెంట్స్ ఇంకా కలిసి ఉన్నారంటే ఒకటి భయం, లేదా ఒకరితోడు ఒకరు కోరుకుంటున్నారనుకోవచ్చు. నాకు నా లైఫ్లో అది కావాలి. అదైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తుందేమో. అసలు నేనెందుకు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి? అసలు మనం ఎందుకు ఆర్గ్యూ చేసుకుంటాం? అది కాదు. అవును కదా. మీరు తిట్టి మాట్లాడతారా లేకపోతే మాట్లాడి తిడతారా? బాబోయ్, మీకు దండం. ఆల్ ద బెస్ట్ అండి.
అమ్మాయి వచ్చే టైం అయింది, నువ్వేమనకు, నేను మాట్లాడతా, సరేనా? టైం అవుతుంది, ఇంకా రాలేదు. వచ్చింది. అమ్మ తిన్నారా? ఎలా ఉంది కొత్తూరు? నాన్న తిన్నారా? తిన్నాం బేటా, అమ్మనే ఇంకా తినలేదు. అయ్యో అవునా? ఎందుకు? ఆ పవన్ వచ్చి తినిపిస్తాడు అనుకుంటుందా? అమ్మ తినమ్మా, చిరాకులో ఉన్నా. వాళ్ళలాంటి వర్స్ట్ కానీ ఇప్పటి వరకు కలవలేదు. మూతిపడి రాళ్ళు కొడతానే అనుకుంటున్నావు. యు మీ లీవ్ అని అంటావా? చిచి, సిగ్గుగా లేదు? మరి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంటే నాకు తిక్కలేస్తుంది. అయినా ఇంత కష్టపడి ఇన్ని చేసి ఇంట్లో కూర్చొని బాసన తోముకోవాలా? చూడండి, అసలు నోటికి అదుపు లేకుండా పోయింది. బయట ఎవ్వండి పడితే వాడిని తిట్టేస్తుంది. ఆ, నీకెలా తెలుసు? ముయ్యవే నోరు, లోపలి పో. ఆ మరి ఉంటా ఇక్కడ. జ్యోతి, అది కాదే, అది పెద్ద పిల్ల, జాబ్ చేసుకుంటా అని చెప్పింది కదా. అయినా వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం లేదని అనడం తప్పు కదా. అది కాదండి, మంచి అబ్బాయి, మంచోళ్ళు. మంచోళ్ళు అనేది ఆస్తి అంతస్తుల్లో కాదు, బుద్ధిలో ఉండాలి. అది మన బిడ్డకు నచ్చట్లేదు. తనని ఇప్పుడు దాకా నమ్మి చదవడానికి పంపించాం కదా. ఇప్పుడు తన జీవితం, తన ఇష్టం, తనకే వదిలేద్దాం. సరే అండి, మీ ఇష్టం. ఇప్పుడు నా మాట ఏంటో లేదో నాకు తెలియాలి కదా. మీ పేరెంట్స్ ఇంకా కలిసినారంటే ఒకటి భయం, లేదా ఒకరితో ఒకరు కోరుకుంటున్నారు అనుకోవచ్చు. ఏ కళ్ళు గిట్ట దొబ్బినా లేకపోతే కళ్ళు సారీ. సారీ అండి, సారీ. మళ్ళీ కనిపిస్తే ఏం క్లాస్ వీక్తుందో ఈసారి. హాయ్ అండి. ఏమండి, నన్ను తిట్టాను, నన్ను బోర్డు పట్టుకొని తిరుగుతున్నా, వెతికి మరీ తిట్టాలనుకుంటున్నారు? అలా ఏం లేదు, మీతో మాట్లాడాలి. మళ్ళీ డిబేట్ అంటే నా వల్ల కాదండి. డిబేట్ కాదండి. ఛానల్లో పెట్టుకున్న మంచి రీచ్ వస్తుంది. డిబేట్ కాదండి. ఐ వాంట్ థ్యాంక్ యూ. నన్న అండి, తను అనుకుంటా, సారీ, పొరపాటు పడు. కాదండి మిమ్మల్ని. ఫస్ట్ మీరు ఆపండి. ఐసీ. దేనికండి? కొంచెం కోపంలో కొన్ని ఎక్కువ మాటలు అనేసాను. ఎక్కువ కాదండి, చాలా అనేసారండి. యా, ఫస్ట్ మీరు చెప్పింది నచ్చకపోయినా తర్వాత అదే మా పేరెంట్స్లో చూశాను. అంటే మీరు వచ్చి మేము కరెక్ట్ అని కూడా చెప్తారా? చాలా వింతగా ఉంది. నా తప్పైతే చెప్తాను. దేనికండి? గౌతమ్ అండి నా పేరు. ఓ, వైష్ణవి. అవును, మీరు ఇక్కడేనా? లేదండి, ఇంజనీరింగ్ కోసం వచ్చాను. ఇక్కడే సెటిల్ అవుతున్నాను. ఓ, మరి ఆఫ్టర్ మ్యారేజ్? ఏ పెళ్ళికి ముందు మేము సెటిల్ అవ్వకూడదా? అలా అని కాదండి బాబు, అంటే సొసైటీది ఒక ఎజెండా ఉంటుంది కదా, పెళ్ళి కానీ ఆడపిల్ల రెంట్ హౌస్లో ఉన్నట్టే అని. అది మీకు వర్తించదులేండి, దట్స్ గుడ్. నాకు నా టర్మ్స్లో ఉండడం ఇష్టం. నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా రెస్పాన్సిబిలిటీస్, మంచి లైఫ్ స్టైల్, ఎప్పుడు వీటి గురించే ఆలోచించా. కానీ చాలా రోజుల తర్వాత మీ మాటలు నన్ను డిస్టర్బ్ చేశాయి. సారీ అండి బాబు. ఇది గుడ్ వే యాక్చువల్లీ. అమ్మా, బతికించారు. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యాక్చువల్లీ బిల్ అయ్యాక సీల్ తీసి ఇస్తానండి. అయ్యో అది కాదండి, నాకు మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో, నేను చాలా వన్ సైడెడ్గా ఆలోచిస్తున్నా అనిపిస్తుంది. అందులో పర్స్పెక్టివ్ ఏముందండి, ఇట్స్ జస్ట్ అబ్జర్వేషన్ కదా. ఏమో అండి, మీరు చాలా తేడాగా ఆలోచిస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు అలా. కుంప తీసి నన్ను తేడాగడ అంటారా ఏంటి? అయ్యో అలా కాదండి.
మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? హా, ప్రేమ అంటే ఏంటి? భర్త కోసం భార్య వండడం, ఇంట్లో పనులు చేయడం, అందరినీ చూసుకోవడం, అంతేనా? అదే భార్య కోసం భర్త చేసే తప్ప? అలా కాదు. భర్త కోసం భార్య చేసేది ఒక భారంలో అనుకోకపోతే అది ప్రేమ. భర్త కూడా అదే పని భార్య కోసం చేస్తే అది కూడా ప్రేమే కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది సొసైటీ ఏమనుకుంటే ఏంటి? కానీ ఎందుకు ఇల్లు చూసుకునేది మా నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇన్ని చేంజెస్ వచ్చినా కూడా. ఇట్స్ జస్ట్ కల్చర్ అండ్ హిస్టరీ అండి. చెప్పాలంటే కొంతమందికి భయం. భయమా? ఆ. దేనికి? అంటే వాడికన్నా బెటర్ రోడ్ బయట ఎవడన్నా దొరుకుతాడేమో అని ఇంట్లో కట్టిపడేస్తే టెన్షన్ పోతుంది కదా. మేబీ ఉండొచ్చు, మ్మ్. బట్ వెరీ రాంగ్. మ్మ్. ఏమండి, టీ తీసుకోండి. జ్యోతి చాయ్, మీ అమ్మ చాయ్ బాగా పెడద్దమ్మా. నీ పెళ్లి చూసి పోదామని వచ్చాము ఇక్కడికి. నువ్వేమో మమ్మల్ని రూమ్లో పడేసి జాబ్కి వెళ్ళిపోతున్నావు. అమ్మా, నేను చెప్పాను కదా, నాకు ఈ సంబంధాలు అవి ఇవి సెట్ కావు. నాకు ఇష్టం లేదు వాళ్ళు నన్ను ఒక ప్రాపర్టీలో చూడ్డం. ఈ ప్రాపర్టీకి బేరాలే లేవు. బిడ్డ, అది కాదురా. నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నావు. మాకు కూడా ఫికర్ ఉంటుంది కదా, నిన్ను చూసుకునేవాడు ఎప్పుడు వస్తాడని. మీరే చెప్పండి, నేను చెబితే దానికి ఒంటి నిండా కోపం. నాన్న, నాకు కొంచెం టైం కావాలి. నేను మంచి పొజిషన్ పోయినాక నేనే చెప్తా మీకు. ఇంకెక్కడికి ఎక్కుతావే? ఎలోన్ మస్క్ పండలాగైతావా ఏంది? సరే అమ్మా, మమ్మల్ని చూడొద్దంటున్నావు. నీకెవరైనా ఇష్టమా? నీ మనసుకు ఎవరైనా నచ్చారా? ఉంటే చెప్పమ్మా, పర్లేదు, మాట్లాడదాం. నాకెవరు లేరు నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. నాకు నచ్చడమా? అంతదేం లేదు. మళ్ళీ అమ్మ ఫోర్స్ చేస్తుంది పెళ్లి చేసుకోమని. హ్మ్. నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఓకే చెప్పాలో. చేసుకోకు మరి. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకో. కానీ లేట్ అయితే మాత్రం హ్యావింగ్ కిడ్స్ విల్ బీ ప్రాబ్లమా? అరే, లైఫ్ పార్ట్నర్కి దిక్కులేదురా అయ్యా అంటే కిడ్స్ అంటో. ఓ సరే సరే. నాకు నచ్చినట్టు దొరుకుతాడా అంటే తెలీదు. అందరు హౌలేగాలే ఉన్నారు. ఆ, గృహ నిర్బంధనంలో పడేస్తా అంటారు. నాకు ఇష్టం లేదు అలా. వైషు, అసలు నీకేం కావాలి? ఐస్ క్రీమ్. నీ అది కాదు. ఇన్ ఎ మ్యాన్ యూ విల్ మ్యారీ, వాట్ డూ యూ వాంట్? ఐ డోంట్ నో, జస్ట్ అ గుడ్ ఫ్రెండ్. నన్ను మంచిగా కేర్ చేసేవాడు. ఇలా ఈవినింగ్స్ మంచిగా మాట్లాడుతూ బయట తిరగడం. ఐ డోంట్ నో, సమ్మన్ లైక్ యూ మేబీ. ఐ డోంట్ నో. యూఆర్ జస్ట్ అ ఫ్రెండ్. మన ఇద్దరికైనా సెట్ కాదులే. అమ్మా, బతికించినావు. వాట్? యువర్ వర్స్ట్. యు ఆర్ మోర్ దెన్ వర్స్ట్. హే హాయ్. హాయ్. ఏంటి సడన్గా ఈ మీటింగ్? డ్రింక్ తాగాలనిపించింది. ఓ అది మ్యాటర్. ఓకే, ఆర్డర్ చేసావా? యా. అవును, నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం? ఏదో తేడాగా ఉంది. ఎప్పుడు దీని గురించి అడగలేదు. అంటే ఎప్పుడు మనం నా గురించే మాట్లాడతాం కదా, నీ గురించి కూడా తెలుసుకోవాలనిపించింది. వద్దంటే వద్దులేండి. అలా అని కాదు, చెప్తాను. నాకు ఒక మంచి అమ్మాయి, ప్రిఫరబ్లీ హౌస్ వైఫ్ అయితే బెటర్. అదేంటి అలా మాట్లాడుతున్నావు?
నువ్వే కదా అన్నావు ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, ఈక్వాలిటీ అని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? జోకా? హే జోక్ కాదు వైషు, నిజంగా చెప్తున్నాను. నేనందరినీ ఈక్వల్గానే చూస్తాను, కానీ నా కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే అది నా ఇష్టం. నాకు హౌస్ వైఫ్లో ఉండి మంచి అండర్స్టాండింగ్ ఉంటే చాలు. అట్లీస్ట్ విలేజ్ గర్ల్స్ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్ అవ్వడానికే ఇష్టపడతారు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఇలా ఆలోచించవుగా? ఏదో డిఫరెంట్ పర్సన్ లాగా, చీప్గా. చీప్గా ఏంటి వైషు? మళ్ళీ డిబేట్ అంటే నా వల్ల కాదు. ఇప్పటివరకు నాకు ఎలాంటి అమ్మాయి కావాలని నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు అడిగావు, చెప్పా, అంతే. ఛీ ఆపు. నువ్వేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అందులో నా తప్పే ఉంది. మీకెలా లిస్టులు ఉన్నాయో మా అబ్బాయిలకు కూడా లిస్టులు ఉంటాయి కదా. ఐమ్ సారీ. నేను నిజంగా నీ నుంచి రాంగ్గా ఎక్స్పెక్ట్ చేశాను. ఐ జడ్జ్డ్ యూ ఇన్ ఎ రాంగ్ వే. యో వెల్కమ్. హలో, ఎవరు? గౌతమ్? వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. హాయ్ అంకుల్, నేను గౌతమ్ ఫ్రెండ్ని, వైష్ణవి. అవునా అమ్మా? ఒక్క నిమిషం. రే గౌతమ్, గౌతమ్. నాన్న మీరెందుకు లేచారు నాన్న? అరే నేను చూసుకుంటా కదా నాన్న, మీరు పడుకోండి. హే హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? నేను కుశలమే, చెప్పండి. యా, నా పెళ్ళి ఫిక్స్ అయింది. జస్ట్ వాంటెడ్ యూ టు నో. ఓ ఎట్ లాస్ట్ మీ చెక్ లిస్ట్కి సరిపోయే బకరా దొరికాడనమాట. గుడ్, కంగ్రాచులేషన్. గౌతమ్, రే గౌతమ్. నానా, నా బీపీ టాబ్లెట్ కనిపించట్లేదురా. అరే నేను మళ్ళీ కాల్ చేస్తుంటా. కొంచెం అక్కడే చూసి ఉంటుంది పెట్టు. కదా నాన్న, ఇందులోనే ఉంటుంది కదా, సరిగ్గా చూసుకోరా మీరు. కొంచెం మెల్లగా చూడరా. తీసుకోండి, నేను తీసిస్తాను. ఏం నాన్న ఇంత లేటు? ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. డాక్టర్ కూడా చెప్పారు కదా, అండ్ మీ ఫోన్లో కూడా అలారం పెట్టాను కదా. ఏం చేశారు మీరు ఇంతసేపు? చూసుకోవాలి కదా నాన్న. వైషు, కాఫీ ఇవ్వవే అబ్బాయికి. మీరు కంఫర్టబులే కదా? యా. ఓకే. ఏ పొజిషన్ ట్రై చేస్తున్నారు? సీనియర్ కన్సల్టెంట్. ఓ వావండి, నైస్. అది తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ ఉన్న ప్రొఫెషన్ అది. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, వెరీ గుడ్ ఫర్ యూ అండి. రాహుల్, మీరు లవ్ని బిలీవ్ చేస్తారా? ఎస్, ఐ డూ. మీరెవరినైనా ప్రేమించి అది నిజం కాదు అని తెలిస్తే మళ్ళీ ప్రేమ అంటే నమ్మగలరా? నమ్మొచ్చు, కానీ కొంచెం టైం పట్టొచ్చు. మీలో నేను అనుకున్న ప్రతి క్వాలిటీ ఉంది, కానీ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సమ్వన్. ఐఎమ్ రియల్లీ సారీ అండి. మీరు నాకు ఎంత పర్ఫెక్ట్ అనిపించినా సమ్వేర్ నేను తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. ఒక తప్పని తెలిసి ఉండడం కన్నా తప్పుని సరిదిద్దుకోవడంలోనే తక్కువ బాధ ఉంటుంది.
It's all right. I will talk to my parents. వాడెప్పుడూ నా గురించే ఆలోచిస్తూ ఉంటాడమ్మా. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, వాడి అభివృద్ధిని కోరుకునే నేను వాడిని నేనే ఆపేస్తున్నానేమో అనుకుంటుంటాను. నన్ను చూసుకునే అమ్మాయి అయితే బాగుంటుందని అలాంటి అమ్మాయినే చేసుకుంటానని చెప్తుంటాడు. చాలాసార్లు వాడిని తిట్టేవాడినమ్మా, కానీ వాడు చాలా సంబంధాలను చూసి వాటిని రిజెక్ట్ చేస్తుంటాడు. ఒక విధంగా వాడి జీవితం నాశనం కావటానికి కారణం నేనేనేమో అనిపిస్తుంది. అయ్యో అంకుల్, నేనే కారణం. ఈ రూమ్లో ఉన్న కలర్స్ కూడా లేవమ్మా వాడి జీవితంలో. వాడికి నేనే జీవితం, వాడే నా జీవితం అమ్మా. నాన్న డోర్స్ ఎవరు ఓపెన్ చేశారు? నువ్వేంటి అరే రారా గౌతమ్, నీ గురించే మాట్లాడుతున్నాం. కెన్ వి టాక్ అవుట్ సైడ్? అరే ఉండండి రా. సో ఎందుకు వచ్చావు వైషు? ఇందుకేనా నన్ను కావాలని దూరం పెట్టింది? నీ గురించి నాకేది చెప్పండి. నేను నీకెప్పుడు నిజమే చెప్పా వైషు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అదే చెప్తా. నాకు హౌస్ వైఫే కావాలి. మరెందుకు ఈక్వాలిటీ అది ఇది అని మాట్లాడు? వైషు అందుకే కదా నేను ఒక్క మ్యాచ్ కూడా ఓకే చేయలేకపోతున్నా. నేను ఆలోచించే తప్పే నాకు తెలుసు, కానీ నాన్న జాగ్రత్తగా తీసుకోవాలంటే నాకు వేరే దారి లేదు. నిన్ను కలిసాక నాకు నువ్వు ఎంత నచ్చినా, నువ్వు దగ్గరైతే ఎక్కడ హర్ట్ అవుతావో అని నా గురించి ఎప్పుడు నీకు చెప్పలేదు. నువ్వు నాకు ఎంత నచ్చినా నాకు నువ్వు వద్దు. నువ్వెవరది చెప్పడానికి? అయినా నేను నీకు చెప్పానా నాకు నువ్వే కావాలని? మరి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి అసలు నాతో? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, నటించకు. వైష్ణవి, నా గురించి నీ ఇండివిజువాలిటీని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలానే ఉండాలి. ఇప్పుడు కూడా నా లైఫ్తో ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసావా? అలా అయితే నువ్వు ఈ లైఫ్లో బాగుపడవు. అసలు నేను అడిగానా? అయినా నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, మళ్ళీ వచ్చి ఎందుకు ఇదంతా తవ్వడం? నీ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. నీలో కూడా నా మీద ప్రేమ ఉందని అనిపిస్తుంది. నువ్వు జాబ్ వదిలేస్తావా? లేకపోతే నేను వదిలేయాలా జాబ్? లేదా నా కోసం నువ్వు మారిపోతావా? ఎందుకు వైషు? ఏం చెప్పాలి ఎందుకు అంటే? నీతో టైం స్పెండ్ చేయాలి, నీతో ఈవినింగ్స్ మాట్లాడాలి, రోజంతా జరిగింది నీతో షేర్ చేసుకోవాలి. ప్రేమ ఏంటో తెలీదు, కానీ నీలాంటి వాడు నా లైఫ్లో ఉండాలనిపిస్తుంది. నాకు నువ్వు ఇష్టమే, చాలా. ఏం చేద్దాం? నువ్వు నన్ను ట్రస్ట్ చేసి అన్నీ షేర్ చేసుకొని ఒక సొల్యూషన్కి వద్దామంటే చెప్పు. నాతో లైఫ్ షేర్ చేసుకునే దమ్ము నీకుంటే చెప్పు. ఓకేనా? బీబీ నార్మలేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్?
నర్స్ కేర్ టేకర్ నాకేం అర్థమవుతలేదు. మంచిగా చూసుకుంటాడంటావా? ఐ కెన్ అండర్స్టాండ్, కొత్త కదా అలానే అనిపిస్తుంది. బాగానే చూసుకుంటాడులే. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందా? అవ్వచ్చు, కానీ మనం ట్రస్ట్ చేయాలి కదా. యా. లేదు అంటే వేరే సొల్యూషన్ వెతుకుతాం. ఓకే. కానీ నాన్నేమనుకుంటారో. గౌతమ్, హ్మ్? మీ నాన్నని మన నాన్నలా చూసుకుందాం. ఓకే. అవును, హ్మ్? ఒకటి అడగనా? అడుగు. మొన్న ఒక పిల్లొచ్చింది కదా కెఫేలో, ఆ, 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 ఆ. అది ఇంట్లోనే పడుంటా కాడిగీకుతా అంది కదా, దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసావు? అమ్మా తల్లి నీకో దండం. సరే, మనకి ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. ఏంటి? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి.